x is equivalent to at plus bt square minus ct cube ఇలా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే when the particle attains zero acceleration equivalent to zero, this is the question. Acceleration కావాలి అంటే ఫస్ట్ acceleration means velocity dv by dt equivalent to zero. ఫస్ట్ v తెలియదు మనకి, సో v means dx by dt ఇలా చేయాలి. Is it clear? సార్ అక్కడ ఏ అంటే dy by dt అలా రాసేసారు. యాక్సిలరేషన్ అంటే నిన్న కూడా మనం చూస్తున్నాం. యాక్సిలరేషన్ అంటే ఏ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం కదా, dv by dt అంటాం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అది. అలాగే వెలాసిటీ అంటే వెలాసిటీ v equal to velocity v is equivalent to dx by dt. Velocity v equal to dx by dt. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ ఈక్వల్ టు dx by dt. సో దట్ ఈక్వల్ టు d by dt ఆఫ్ at plus bt square minus ct cube. That's it. So that equivalent to a is a constant, we are taking it outside. A into d by dt of t plus b into d by dt of t square minus c into d by dt of t cube. A into dt by dt means a plus b into d by dt of t square and minus c into 3t square. Just dt by dt అంటే 1, t square అంటే పవర్ ముందుకు రాస్తామంటే 2 రాసి పవర్ ఒకటి తగ్గించాలి. మైనస్ సి ఇంటూ డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్ అంటే పవర్ ఒకసారి ముందుకు రాసి 3 into t square ఇలా చేస్తాం. చెప్పమా ఇక్కడ డి బై డిటి ఇంటూ అది ఎలా రాస్తారు అర్థం కాలేదు సార్. థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇది మనం ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. డి బై డిటి అనే పదాన్ని ఏటీతో మల్టిప్లై చేయాలి, బీటీ స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, మైనస్ ఏటీ క్యూబ్ తో మల్టిప్లై చేయాలి. ప్రతిసారి చేసేది అదే. అది అర్థమైంది సార్. ఓకే, తర్వాత ఇక్కడ డి పక్కన అదే ఎందుకు రాశారు సార్? దాని వాల్యూ టీగా సార్. ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ బయటికి తీసేసుకున్నాం కదా. అది అర్థమైంది సార్. ఇక్కడ డి బై డిటి పక్కన ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ స్క్వేర్ బై -2t క్యూబ్ రాసి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా నాన్న. నేను ఎప్పుడు ఏమంటున్నాను, ఫస్ట్ ఎక్స్ అనేది ఇచ్చారు కదా, ఎక్స్ ఆఫ్ టీ అది ఎక్స్ ఇంటూ టీ కాదు మ్యామ్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ అని అర్థం, ఎక్స్ ఇంటూ టీ అని కాదు అక్కడ. ఓకే సార్, ఓకేనా? క్లియర్ ఇప్పుడు? ఎస్ సార్, క్లియర్ సార్. రైట్. యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ అంటే dv by dt. మళ్ళీ d by dt ఆఫ్ యాక్సిలరేషన్ మీన్స్ a plus 2bt minus 3ct square. a plus 2bt minus 3ct square రాస్తాం. సో just we need to multiply with everyone. ప్రతి దాంతో మల్టిప్లై చేయాలి. da by dt plus 2b into d by dt of t minus 3c into d by dt of t square ఇలా చేయాలి. da by dt అంటే కాన్స్టెంట్ 0 plus 2b into dt by dt means 1, 2 by dt is 1, 2b into 1 minus 3c into d by dt of t square అంటే 2t రాస్తాం. ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే యాక్సిలరేషన్ ఈక్వలెంట్ టు 0 అంట. యాక్సిలరేషన్ ఈక్వలెంట్ టు 0 అంటే 2b minus 6ct equal to 0 or t equivalent to d by 3c ఇలా వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే when the particle attains zero acceleration find its velocity అన్నారు. వెలాసిటీ అంటే ఇక్కడ మనం ఏం రాస్తాము, a plus 2bt minus 3ct square అన్నాం. దాంట్లో ఇక్కడ మనకు వచ్చిన టైం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దట్ ఈక్వలెంట్ టు a plus 2b into t means b by 3c minus 3c into t square means b square by 9c square రాస్తున్నాం. ఇది 3c టైం వెళ్తే సో ఫైనల్లీ a plus 2b square by 3c minus b square by 3c రాస్తాం. సో ఫైనల్ గా a plus b square by 3c రాస్తాం. మీరు క్వశ్చన్ ఆలోచించండి. అంటే ఫస్ట్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ అసలు డిఫరెన్షియేషన్ ఎప్పుడు చేయాలి,
ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేయాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు క్లియర్ అమ్మా? yes sir, clear sir. అందుకోసమే కొంచెం కష్టమైన మీకు మెయిన్స్ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను. Okay sir. Okay sir. ఓకే. నెక్స్ట్ an object moving with a speed of 6.25 meters per second. It is deaccelerated at the rate given by dv by dt equal to minus 2.5 to 3, where v is the instantaneous speed. The time taken by the object to come to rest అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే dv by dt equal to minus 2.5 to 3, where v is the instantaneous speed. The time taken by the object to come to rest. అంటే v ఈక్వల్ టు 0 కావాలి అంటే v ఈక్వల్ టు 0 అయినప్పుడు therefore time equivalent to how. ఇది మనం తీసుకునే క్వశ్చన్. సో హియర్ యాక్సిలరేషన్ dv by dt అంటే a, or we will take this dv by dt. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో dv by minus 2.5 into root 3 ఈక్వలెంట్ ఏం రాసుకోవచ్చు? dt రాయొచ్చు కదా. ఇది క్లియర్ అమ్మా? సార్ అది అక్కడ dt అక్కడ షిఫ్ట్ చేశారా సార్? dy by minus 2.5 root 3 రాసుకున్నాను. dt ని రైట్ సైడ్ తీసుకెళ్ళాను. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తీసుకుంటే minus 1 by 2.5 ఈ రూట్ 3 పైకి వెళ్తే v పవర్ మైనస్ హాఫ్ ఇంటూ dv ఈక్వల్ టు dt రాస్తాను. ఇప్పుడు నాకు ఏంటి అంటే వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలా, డిఫరెన్షియేషన్ చేయాలా? Integration, definitely integration. Fine. So definitely we need integration. So ఇక్కడ minus 1 by 2.5 integral v power minus 1 by 2 into dv equal to integral dt అని రాస్తాం. Okay. So the time taken by the object to come to rest. ఇక్కడ minus 1 by 2.5 integral v power minus 1 by 2 means v power minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1. Integral dt means we will apply t. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఇనిషియల్లీ ఇట్ వాజ్ మూవింగ్ విత్ స్పీడ్ 6.25 మీటర్ పర్ సెకండ్. తర్వాత ఏమైందంట? రెస్ట్ లోకి వచ్చింది. సో ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ 6.25, ఎండింగ్ పాయింట్ ఈజ్ 0, అండ్ టైమ్ ఈజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. దీన్ని టీ అంటారు. ఇక్కడ మీకు కొంత కొత్తది మనం నేర్చుకుంటున్నాం. వీటిని మనము స్టార్టింగ్ పాయింట్ అంటాం. అంటే ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వెలాసిటీ ఎంత? 6.25. సో ఫైనల్ వచ్చేసి ఎంత? 0. 6.25 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు టైం వాల్యూ వచ్చేసి ఎంత? 0 ఉంటుంది. ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు దీన్ని టైం ఎంత? t. ఇది మనం కనుక్కోవాలి. ఈ లోయర్ వాటిని లోయర్ లిమిట్స్ అంటాం. వీటిని వచ్చేసి ఏంటి అంటే అప్పర్ లిమిట్స్ అంటాం. అంటే వాటిని ఎట్లా చేస్తామనేది ఒకసారి చూద్దాం. కాస్త పేషెన్స్తో వినండి. minus 1 by 2.5. సో v పవర్ minus 1 by 2 plus 1 అంటే v పవర్ 1 by 2 by 1 by 2 మనం రాస్తాం. సో లిమిట్స్ అప్లై చేయాలి. 0 to 6.25 ఈక్వల్ టు t. ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా అప్లై చేస్తామో చూడండి. t ప్లేస్ లో అప్పర్ లిమిట్ రాయాలి, అంటే t మైనస్ టైం ప్లేస్ లో ఈసారి 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా రాయాలి. ఓకే, ఫైనల్లీ అలా చేయాలి. -2 by 1 by 2 పైకి వెళ్తే -2 by 2.5 బై ఇక్కడ ఈ వాల్యూ 2 తీసుకున్నాము. -2 by 2.5 రూట్ v లిమిట్స్ అప్లై చేయాలి. 0 to 6.25.
నేను నెక్స్ట్ స్టెప్ లో అప్లై చేస్తాను. ఈక్వల్ టు టీ ఒకసారి నేను చెప్తాను. -2/1/2 పైకి తీసుకెళ్ళాము. 1/2 పైకి వెళ్తే -2/2.5 కదా అయింది. 1/2 పైకి తీసుకెళ్ళారు సార్. -1/2 ప్లస్ 1/2 అవుతుంది. 1/2 పైకి వెళ్తే -2/2.5 కదా ఇది. ఈ 1/2 పైకి వెళ్తే బయటకు వస్తుంది. 1/1/2 2 కదా ఏది. ఈ 1/2 పైకి వస్తే 2 అవుతుంది కదా. -2/2.5 గా ఏది. ఓకే ఓకే సార్. -2/2.5. ఇప్పుడు అప్పర్ లిమిట్ అంటే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చూడండి. అప్పర్ లిమిట్ అంటే √0 మైనస్ √6.25 ఈక్వల్ టు 3 అని రాస్తాం. సో ఇక్కడ ఒకసారి తీసుకుంటే -2/2.5 మైనస్ √6.25 అంటే ఇది 2.5 రాస్తాం ఈక్వల్ టు 3. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2.5 అయిపోతే t ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇవి అంటే కొంచెం కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్. మీకు కొంత క్లారిటీ రావడానికి ఫస్ట్ అసలు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు చేస్తాం అనేది కొన్ని బేసిక్ మోడల్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి. ఇఫ్ వెలాసిటీ ఈక్వలెంట్ టు t² - 2t + 3 then find its displacement అన్నారనుకో. సో ఇది ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఇలా ఇచ్చారనుకోండి, ఫైండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా రాసుకోండి. v ఈక్వలెంట్ టు t² - 2t + 3. నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నారు. అంటే క్వశ్చన్ ఏంటి? s is equivalent to how much? v is equal to ds/dt సార్. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? v ఈక్వల్ టు ds/dt రాసుకోవాలి. అంటే t² - 2t + 3 is equivalent to ds/dt. ఇప్పుడు మనకేం కావాలి? డిస్ప్లేస్మెంట్ కావాలి కదా. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ dt ఇంటూ ఇంటిగ్రేషన్ చేయాలి సార్. t² - 2t + 3 ఇంటూ dt సార్. అంటే బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేయాలి. అర్థమవుతుందిగా ఎప్పుడు సార్. ఇంటిగ్రల్ ds ఈక్వల్ టు ఇంటిగ్రల్ t² - 2t + 3 ఇంటూ dt. ఇక్కడ ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేయడం కూడా నేర్చుకున్నాం. దెన్ ఫైండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ 1 సెకండ్ టు 2 సెకండ్ అనేది క్వశ్చన్ అనుకోండి. 1 సెకండ్ టు 2 సెకండ్ అనేది క్వశ్చన్. సో 1 సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ నేను S1 అనుకుంటున్నాను. 2 సెకండ్స్ లో డిస్ప్లేస్మెంట్ S2 అనుకుంటున్నాను. దీన్ని లోయర్ లిమిట్ అంటాం, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. ఫ్రమ్ 1 సెకండ్ టు 2 సెకండ్. ఇక్కడ ఒకసారి తీసుకుంటే ఇంటిగ్రల్ ds అంటే s విత్ ఇన్ ది లిమిట్స్ s2 టు s1. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ t² ఇంటూ dt -2 ఇంటూ ఇంటిగ్రల్ t dt ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ dt విత్ ఇన్ ది లిమిట్స్ లాస్ట్ నేను రాస్తున్నాను. లిమిట్స్ ఫ్రమ్ 1 టు 2. ఇదేం రాస్తాం? అప్పర్ లిమిట్ అంటే s ప్లేస్ లో s2 రాయాలి, మైనస్ లోయర్ లిమిట్ రాయాలి. ఇంటిగ్రల్ t² ఇంటూ dt అంటే t³/3 రాస్తాం బేసిక్ ఫార్ములా ప్రకారం. -2 ఇంటూ ఇంటిగ్రల్ t dt మీన్స్ t²/2. ప్రతి దానికి ఈ ఫార్ములా వాడుతున్నాం మనం. ఇంటిగ్రల్ t⁻n ఇంటూ dt ఈక్వల్ టు t⁻n+1/n+1 ఇలా రాస్తాం. ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ dt మీన్స్ t. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం అనేది అర్థం చేసుకోండి. తర్వాత 1/3 ఇంటూ ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామంటే t³ ఫ్రమ్ 2 to 1 మైనస్ 2 to cancel t² విత్ ఇన్ ది లిమిట్స్ 2 to 1 ప్లస్ 3 ఇంటూ t 2 to 1 ఇలా మనం రాస్తాం. సో 1/3 ఇంటూ t³ మీన్స్ అప్పర్ లిమిట్ అంటే 2ని సబ్స్టిట్యూట్ చేయాలి కంప్లీట్ గా. t ప్లేస్ లో 2ని కంప్లీట్ గా సబ్స్టిట్యూట్ చేశాక మైనస్ లోయర్ లిమిట్ అంటే 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ t² అంటే ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి కంప్లీట్ గా 2² మైనస్ ఇప్పుడు నెక్స్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 2. సో t ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 1.
క్లియర్ అమ్మా ఇది? ఎస్ సార్, క్లియర్ సార్. సార్ క్లియర్ సార్. 1/3 into 8 minus 1 అంటే ఏం రాస్తాం? 7 minus 4 minus 1 అంటే 3 plus 3 రాస్తాం. అంటే let us say 7/3 meters. ఓకే, ఇప్పుడు ఇది ఇస్తాను, ఇది ఎలా చేయాలి నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, if velocity equivalent to t square plus 2t minus 8 ఇచ్చారనుకోండి, find acceleration అన్నారు. Find acceleration A equivalent to how much? సో ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్? ఫస్ట్ ఏం చేయాలి అంటే, ప్రాబ్లం రావాలి అంటే క్వశ్చన్ రాసుకోవాలి. v equivalent to t square plus 2t minus 8. Next, the simple step is think of physics relation between the question and the given one. A కి v కి physics relation ఏంటి? A equal to dv by dt. అది రాసుకోండి. డిఫరెన్షియేషన్ సార్. A equal to d by dt. జస్ట్ సింపుల్ ఏంటి అంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్ ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ ఏం చేయాలి. t square plus 2t minus సార్ డిఫరెన్షియేషన్ సార్. అర్థమవుతుంది కదా లాజిక్? జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ సార్. ఫిజిక్స్ రిలేషన్ చూసుకొని ఇచ్చిన రిలేషన్ ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇప్పుడు మనం దీన్ని రాసుకుంటాం. d by dt of t square plus 2 into d by dt of t minus d by dt of 8 అని మనం రాసుకోవచ్చు. ఇలా చూస్తే సో ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే చాలా సింపుల్. పవర్ 2 ను ముందుకు రాసుకొని పవర్ ని ఒకటి తగ్గించుకోవడం. ప్లస్ 2 ఇంటూ dt by dt అంటే 1 మైనస్ కాన్స్టెంట్ అంటే 0, 2t plus 2. ఇది క్లియర్ కదమ్మా? క్లియర్ సార్. క్లియర్ సార్. రైట్. అంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఎప్పుడు వాడాలి, ఇంటిగ్రేషన్ ఎప్పుడు వాడాలి తెలుస్తుంది మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్. ఓకే, అంటే ఇక్కడ మనం కొన్ని ఇది ఒక్కొక్క చాప్టర్ బట్టి ఒకలా ఉంటుంది. అంటే అక్కడ మనం ఆ ఫార్ములాస్ తెలిస్తేనే మనం డిఫరెన్షియేషన్ చేయాలా లేదా ఇంటిగ్రేషన్ చేయాలా అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మోషన్ అనే స్ట్రైట్ లైన్ లో మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూద్దాం కాసేపు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అసలు ఫిజిక్స్ ఎలా చదవాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ యాక్చువల్ గా ఇంతసేపు మనం చదివింది దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఎందుకంటే మనకు అక్కడ మ్యాథ్స్ బేసిక్స్ అనేవి బాగా రావాలి. ఇక్కడ ఏంటి అంటే అసలు ఎలా చదవాలి ఫిజిక్స్, ఎలా అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లాస్ చాలా అటెంటివ్ గా విన్నాం. క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. సో తెలియని ప్రతి పాయింట్ ని మనము సేవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ నీడ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యూఆర్ లెర్నింగ్. అది ఇంపార్టెంట్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చదవడానికి ముందు ఫస్ట్ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటో తెలియాలి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫస్ట్ we have. So first one we have v equivalent to u plus at. Right. v is equal to ut plus half at square sir. Okay, fine. Just wait. u ante initial velocity, v final velocity, a acceleration and t time. So next is second equation of motion వచ్చేసి s equal to ut plus half at square. ఇది మీకు తెలిసిందే. ఇది ఎప్పుడు వాడాలి అంటే when we need a relation between the distance covered అన్నప్పుడు మనం ఇది రాస్తాం. డిస్టెన్స్ కవర్డ్, ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. బట్ ఇంకా దీనికి ఫార్మ్స్ ఉంటాయి, ఇవి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. s ఈజ్ ఈక్వలెంట్ టు vt మైనస్ హాఫ్ at స్క్వేర్ అనేది కూడా వాడతాం. అంటే జస్ట్ v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా వాడితే ఇలా వస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇస్ దిస్, s ఈజ్ ఈక్వలెంట్ టు
u plus v by 2 into t. ఇది చాలా పాపులర్, ఇది చాలా ఇంపార్టెంట్. s equal to ut plus half at square గుర్తుంచుకుంటారు తప్ప స్టూడెంట్స్ ఇది గుర్తుంచుకోరు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. s is equal to u plus v by 2 into t. Next, third equation is v square minus u square equivalent to 2as. 2as. ఇది తెలిసిందే. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్, sn ఈక్వలెంట్ టు u plus a into n minus half. ఇలా రాస్తాం. sn ఈక్వలెంట్ u plus a into n minus half. ఇక్కడ sn అంటే దిస్ ఈజ్ ది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ n సెకండ్. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ n సెకండ్. ఇవి తెలుసు కదా ఫార్ములాస్ అన్ని. ఇప్పుడు మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటో చూద్దాం. సో డయాగ్రామ్ ఇక్కడ దీన్ని మనం కైనమెటిక్స్ అంటాం. సో కైనమెటిక్స్ కంపల్సరీగా డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. డయాగ్రామ్ లేకుండా మనం ప్రాబ్లమ్స్. సో ఇనీషియల్ వెలాసిటీ ఈక్వలెంట్ టు 0. ఇక్కడ కన్వెన్షన్ ఏంటి అంటే, సో ది బాడీ ఈజ్ మూవింగ్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్. దీన్ని మనం ఎర్త్ అనుకున్నట్లయితే ఇక్కడ కన్వెన్షన్ ఏంటి అంటే, as the body is moving in the direction of the gravity, so therefore we are taking a equivalent to plus. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను నేను. సో జనరల్ గా ఫిజిక్స్ క్లాస్ లో ప్రాబ్లం ఏంటి అంటే, చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది, బట్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, అంటే మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు క్లాస్ జరిగేటప్పుడు either oral discussion or in problems, so always use these bubble boxes. అంటే ఒక బాక్స్ తీసుకొని నువ్వు కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా రాస్తూ ఉండాలి. ఇక్కడ ఏం నేర్చుకున్నాము, a ఈక్వలెంట్ ప్లస్ g. ప్లస్ అనే కన్వెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, బాడీ ఈస్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ g. అంటే ఇలా అన్నమాట, బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ జీ. జీ ఇలా ఉంది, బాడీ కూడా ఇలా వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏ ఈక్వలెంట్ ఏం రాస్తున్నాము, ప్లస్ సి రాస్తాం. ఇలా మీరు బాక్సెస్ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మనం మర్చిపోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ క్వశ్చన్ ఇది ఓపెన్ చేయగానే మనకు అదే హైలైట్ అవుతుంది, అదే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు now we will write equations of motion. ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం రాస్తే, ఫస్ట్ when the body is released from rest, u equal to 0. So at the ground its velocity is v. After some time t, its velocity is v. So ఇప్పుడు నేను రాస్తున్నాను, its velocity after some time t. ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఫార్ములా, v ఈక్వలెంట్ టు u ప్లస్ at అని రాస్తున్నాను. v ఈక్వలెంట్ టు u ప్లస్ at, u is 0, so that equivalent to 0 plus a is plus c into t. So therefore v equivalent to gt అని రాస్తాను. సార్ బాడీ టువార్డ్స్ ద ఎర్త్ కి వెళ్తేనే ప్లస్ చేయాలి సార్ యాక్సిలరేషన్. అదే నాన్న, అవునన్న, అది కండిషన్ అన్నమాట. అంటే కన్వెన్షన్ అనే దానికి లాజిక్స్ ఏమి ఉండవు, అలా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే, స్మాల్ g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నారు. ఇది ఫిక్స్డ్, g ఈక్వల్ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒకవేళ క్వశ్చన్ లో g ఈక్వల్ టు 10 అని ఇస్తే 10 తీసుకోవాలి. అదర్వైజ్ ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ g ఈక్వల్ టు 9.8. చెప్పండి సార్. అక్కడ బాడీ మూవింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ జీ అంటే, ఒకవేళ బాడీ పైకి వెళ్తే సార్ అది అప్పుడు యాక్సిలరేషన్ అప్పుడు మైనస్ రాస్తాం. a ఈక్వల్ అంటే మైనస్, అది నేను తర్వాత చెప్తాను మనం వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ చూసేది. ఓకే సార్. ఇప్పుడు v ఈక్వల్ టు gt రాస్తాం. మెయిన్ ఇక్కడ గ్రాఫ్స్ కూడా అర్థం చేసుకోవాలి, గ్రాఫ్ తీయడం కూడా మనం నేర్చుకోవాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్లాట్ ఏ గ్రాఫ్ ఫర్ వెలాసిటీ అండ్ టైం, వెలాసిటీ టైంకి గ్రాఫ్ తీయాలి అని. సో ఇక్కడ చూడండి, సపోజ్ డ్రా VT గ్రాఫ్ అంటారు. సో VT గ్రాఫ్ అంటే
ఎప్పుడు ఫస్ట్ చెప్పే parameter ని y అనుకోవాలి, సెకండ్ parameter ని x అనుకోవాలి. సో therefore on y axis we need to take v, on x axis we need to take తర్వాత g is constant, therefore we are taking v is proportional to t. v బదులు y అనుకున్నాం, t బదులు x అనుకున్నాం, y is proportional to x. So when y is proportional to x, so definitely you need to take a straight line passing through origin. Y is proportional to x అంటే మనకు స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అవుతుంది. సో వీటి గ్రాఫ్ అనేది మనం ఇలా తీసుకోవాలి. వీటి గ్రాఫ్ అలాగని గుర్తుపెట్టుకోవాలా సార్? అంటే ఈ ఫామ్ జస్ట్ చూడగానే మనకు అలవాటు అయిపోతుంది. v is proportional to t అంటే మనము చూడగానే మనం చెప్పేసేయచ్చు. ఓకే సార్. అంటే y is proportional to x అనేది గుర్తుంచుకుంటే బెస్ట్. సార్ అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సార్? రెండు ఒకటే కదా మనం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నా ప్రపోర్షనల్ టు అన్నా ఒకటే. ఓకే ఓకే సార్. అంటే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేరే కదా సార్? అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/n అని వస్తుంది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ we think of distance covered. Next let the total distance covered equivalent to s equivalent to ut plus half at square and mass. U equivalent to 0, s is equivalent to half, acceleration is g into t square. As g is constant, we get s is proportional to t square. So ఇక్కడ మనకు ఈ గ్రాఫ్ కూడా గీయడం నేర్చుకున్నాం. st గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం, ఫర్ ఎగ్జాంపుల్ if we need the st graph, s t graph, then first term y parameter, next term x parameter. So we will get y is proportional to x square. Y is proportional to x square means parabola. So it is parabola. సింపుల్ గా మనం ఒక లాజిక్ చెప్తున్నాం. ఇక్కడ దేనికి పవర్ 1 ఉందో చూస్తాం, y కి పవర్ 1 ఉంది. సో parabola bent towards y axis, bent towards y axis అంటే ఒకవేళ పొరపాటున నెక్స్ట్ x పవర్ 1 is proportional to y square వస్తే x axis వైపు బెంట్ అయినట్టు తీసుకోవాలి. రైట్, ఇది s ఇది t అనుకుంటే, సో we need a parabola. parabola అంటే ఇలా మనం ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంటే మన ఇంట్రెస్ట్ అయితే, మీకు జనరల్ గా టెక్స్ట్ బుక్ లో చూసినప్పుడు ఓన్లీ థిక్ లైనే కనిపిస్తుంది, ఇది ఒక్కటే కనిపిస్తుంది. అంటే వాడి ఇంట్రెస్ట్ ఏంటి, ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ అని. వాస్తవానికి ఇది parabola, డాటెడ్ ది కలుపుకుంటే మనం parabola. ఇస్ ఇట్ క్లియర్ సార్? అంటే ఇప్పుడు s కి పవర్ 1 ఉంది కాబట్టి టువర్డ్స్ s వెళ్తుంది కదా సార్? అంటే టువర్డ్స్ అలా గుర్తుంచుకుంటాను నాన్న, అదొక లాజిక్ అన్నట్టు, మనం డెవలప్ చేసుకున్న లాజిక్ ఈజీగా గుర్తుంచుకోవడం కోసం. ఓకే సార్. ఒకవేళ ఫ్యూచర్ లో సపోజ్ t పవర్ 1 ఈజ్ ప్రపోర్షనల్ టు s స్క్వేర్ అంటే ఇప్పుడు x యాక్సిస్ వైపు బెంట్ అవుతుంది, టైమ్ యాక్సిస్ వైపు బెంట్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ so after taking distance covered, so we are taking velocity. Velocity after falling through h height, h. Suppose if the body traveled or fall for h height, from h height ఇలా ఇచ్చారు అనుకోండి, డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ h. falling freely falling through అన్నది అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈక్వలెంట్ టు 0, a ఈక్వలెంట్ టు ప్లస్ g, s ఈక్వలెంట్ h. మనకు వెలాసిటీ కావాలి, అప్పుడు ఆలోచిస్తాం v/s కి రిలేషన్ ఏంటి, v² - u² ఈక్వలెంట్ టు 2as. v² - u² అంటే 0, that equivalent to 2 into g into h star. So v equivalent to n రాసుకోవచ్చు, √2gh. ఇక్కడ v equivalent to √2gh. అంటే ఈ క్వశ్చన్ లో
సపోజ్ ఇప్పుడు v కి h కి గ్రాఫ్ కావాలి అనుకో. సో v కి h కి గ్రాఫ్ కావాలి అంటే సో జస్ట్ we will take this is v and this is h. ఇలా గ్రాఫ్ కావాలి అంటే సో ఆబ్వియస్లీ v స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు h అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుంది పరబోలా అవుతుంది. ఎందుకని ఇది y ఇది x. సో y స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు x పవర్ 1. ఇది towards parabola. towards h sir. ఇందాక నేను నేర్పిన లాజిక్ ఏంటి టువర్డ్స్ x యాక్సిస్ బెండ్ అవ్వాలి H. అంటే టువర్డ్స్ h బెండ్ అవ్వాలి అంటే ఇలా ఉంటుంది. Yes sir. ఇది క్లియర్ అన్న. Yes sir, clear sir. సో ఇలా మనం చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ ది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్ ఒకటి మనం చూస్తాం. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్ అంటే Sn ఈక్వలెంట్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్ జరిగితే u ఈక్వలెంట్ టు 0 a ఈక్వలెంట్ టు ప్లస్ g ఇంటూ n మైనస్. సో Sn equivalent to, or we will take g by 2 into 2n minus 1. Sn equivalent to g by 2 into 2n minus 1. ఇక్కడ చూడండి Sn అంటే దీన్ని మనం ఫ్యూచర్ లో ఇలా కూడా వాడతాం. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ లాస్ట్ సెకండ్ అన్నారంటే ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ లాస్ట్ సెకండ్ అంటే దాన్ని కూడా మనం Sn లానే ట్రీట్ చేస్తాం. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ హారిజాంటల్ మోషన్ ఆర్ వర్టికల్ మోషన్ వాటర్ ఇన్ ది కేస్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్ అంటే సో ఆల్వేస్ we will take Sn. Okay sir. Is it clear? సార్ దీని గ్రాఫ్ ఏ ఉండదా సార్? ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ వస్తాయి. n ఈక్వల్ టు 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే g/2 3g/2 5g/2 అలా వస్తుంది. Yes sir. Okay. So we will start for this way.